వైసీపీ పార్టీకి మరొక ఎమ్మెల్సీ రాజీనామా. పార్టీకి, పార్టీ పదవికి అన్నిటికీ కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది మర్రి రాజశేఖర్. మనందరికీ తెలుసు మర్రి రాజశేఖర్ గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు కూడా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అది అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఏమీ చేయనటువంటి పరిస్థితి అవలేదు, కుదరలేదు. ఆ పార్టీ అవసరమైతే వాడుకుంటుంది, అవసరం లేకపోతే పక్కకు తోసేస్తుంది అనే దానికి ఈయన కూడా ఎగ్జాంపుల్ ఏం కాదు. ఆయన గతంలో కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఆ పార్టీలో ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు. అక్కడ కొంత వర్గపోరు కూడా ఎక్కువైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏదో రకంగా ఉందాము అని చెప్పి ఓపిక పట్టున్నారు. కానీ అవల ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అక్కడ గతంలో పోటీ చేసి గెలిచినటువంటి గత మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు చిలకలూరుపేట నుంచి గుంటూరుకు వచ్చేసారు. సరే వెళ్ళిపోయారు కదా, ఈసారి సీటు మనకు వస్తుందిలే అని చెప్పేసి ఆయన ఏదో ఓపికగా ఆయనకి ఉన్నందుకు ఆయన కూడా ఒక ఎమ్మెల్సీ 2024లోనే అనుకుంటే ఇచ్చినట్టున్నారు. ఒక 6 నెలల్లో దిగిపోతాం, 7-8 నెలల్లో దిగిపోతాం అనగా ఆయనకి ఎమ్మెల్సీ వచ్చింది. పోన్లే ఇంక ఒక 5 సంవత్సరాలు ఓపిక పడితే మనకి నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ మనకి ఈ నియోజకవర్గం సీట్ వస్తుందని ఆయన ఆశపడ్డాడు. ఎలక్షన్స్ అయిపోగానే ఓడిపోగానే మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితే ప్రశ్నార్థకం అయిపోయింది. ఒక పక్క మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయినటువంటి విడుదల రజనీ గారు మళ్ళీ చిలకలూరుపేటకు వచ్చి ఇన్ఛార్జిగా తీసుకున్నారు. ఇక ఈయన పరిస్థితి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆ పార్టీలో ఉంటూనే బయటకు వచ్చి ఇప్పుడు ఆయన పార్టీకి, పార్టీ పదవికి, ఎమ్మెల్సీకి మరి రాజీనామా చేశారా ఏంటని తెలియదు. కానీ ఈ రాజీనామాలు ఇప్పటికే 2-3 చేసినటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్పీకర్కి అయితే ఇవ్వటం జరిగింది, చైర్మన్కి, మండల చైర్మన్కి. కానీ ఆయన ఇప్పటివరకు అయితే ఆమోదించాల. ఎందుకు ఆమోదిస్తారు? ఇప్పుడు అసెంబ్లీలో అంటే కూటమికి మంచి మెజారిటీ ఉంది, కౌన్సిల్లోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఉంది. మరి వీళ్ళకి సంబంధించినటువంటి రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ పెట్టి అవన్నీ మళ్ళీ కూటమి ఖాతాలకు వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. మరి వెళ్ళిపోతే ఇంకేం పరిస్థితి ఉంటుంది? ఉన్నది అయిపోయా, ఉంచుకున్నది పోయా అన్నట్టు కౌన్సిల్లో కూడా మెజారిటీ పోతే వాళ్ళకి ఉన్న ఆ ప్రతిపక్ష పాత్ర కౌన్సిల్లో కూడా పోతే ఇంక వాళ్ళు కూడా బయటకు వస్తాను అని చెప్పి కూర్చుంటారు. ఎందుకని అని చెప్పేసి వాళ్ళు ఆయన ఉన్నటువంటి చైర్మన్ కూడా కొద్దిగా పక్కన పెట్టి చూస్తా అని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ఈ 5 వచ్చారు, 4-5 వచ్చారు. వాళ్లే కాకుండా మర్రి రాజశేఖర్ గారితో పాటు ఇంకా గతంలో కూడా కొంతమంది చేశారు. అయితే ఇంకా చాలామంది ఇంకొక 5 వరకు కూడా రెడీగా ఉన్నారట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, వ్యవహార శైలి అది నచ్చక, గతంలోనూ సీఎంగా ఉన్నప్పుడు నేను సీఎంని, నేను నాతో మాట్లాడడానికి కుదరదు, ఇది అది అని చెప్పేసి ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడిపోయేవారట. పోనీ ఇప్పుడన్నా పోనీ ఇస్తారా అని చెప్పేసి అడుగుతుంటే ఇప్పుడు కూడా ఇవ్వట్లేదట. అయ్యా మరి ఇంకెందుకు మీరు మాకు గతంలో అంటే సీఎం అన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు, కనీసం ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు కూడా ఈ టైంలో కూడా ఇవ్వకపోతే ఎలాగా అంటే సర్లే తర్వాత చూస్తాలే అని చెప్పేసి సరిగ్గా సమాధానం చెప్పబోయేటికి ఒక్కొక్కడికి కాలి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే ఒకటి ఆలోచించుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. తల్లికి చెల్లికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తులు మీకు ఎందుకు న్యాయం చేస్తారు? మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించండి. ఈరోజు కాకపోతే రేపు మిగతా వాళ్ళు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా, ఎవరికైనా జస్ట్ తల్లిని చెల్లిని ఉదాహరణగా ఆయన పక్కన పెట్టుకుని చూడండి. కన్న తల్లిని, తోడబుట్టినటువంటి చెల్లిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావడానికి వీళ్ళిద్దరూ ఎంత బలంగా ఉపయోగపడ్డారు అనేది ఆయన వదిలేసి తన ఆస్తుల కోసం డబ్బు మీద వ్యామోహంతో వాళ్ళనే నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని, చాలా తప్పుగా చెప్పట్లేదు, మెడ పట్టుకుని బయటికి గెంటేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మీకు ఎందుకు న్యాయం చేస్తారు? ఎందుకు చెయ్యాలి? వాళ్ళకన్నా ఎక్కువ అయింది మీరు, ఆయన దృష్టిలో అంతే. మరి అలాంటిది కొంచెం అయినా సరే మనం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నాం అనే ముందు మనం ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ఆయన ఎందుకు చేస్తాడు? అలాగే చేయలేదు, మనం ఎందుకు చేయాలనుకుని వెళ్ళడం దూరంగా ఉండటం బెస్ట్. ఉన్నోళ్ళు బయటకు వస్తారా, లేదా ఇంకో పార్టీ చూసుకుంటారా? ఆయనకి ఏ పార్టీకి వెళ్ళాలని మర్రి రాజశేఖర్ గారికి అయితే ఆలోచించుకున్నా చాలా క్లియర్గా. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మనం ఇదే పార్టీలో ఉంటే మళ్ళీ ఈవిడ ఇక్కడికే వచ్చింది, నాకు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండదు. సో మళ్ళీ నేను ఏం చేయాలి? ఈ ఎమ్మెల్సీ పదవి ఇంకొక 3 ఏళ్ళు ఉంది. సరే ఉన్నాం అనుకో, మనకు ఉపయోగం ఏంటి? మనకి ఇదే పార్టీలో ఉంటే మళ్ళీ ఆవిడే ఎమ్మెల్యే అవుతుందేమో, అయితే మళ్ళీ నాకు ఏది అవకాశం ఉండదు. ఇంకొక 10 ఏళ్ళు మనం ఖాళీగా కూర్చోవలసిందే. ఎందుకు వచ్చింది? టీడీపీలో ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కొంచెం బాగానే మనకి
ఏదన్నా పనులకు చేపించుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఈ సరే నియోజకవర్గాలు పెరిగితే ఆయనకి మనకేమన్నా ఒక కాన్స్టిట్యున్సీ మనకి ఇచ్చే అవకాశాలు ఉంటది. అధికార పార్టీ, మన పనులు జరుగుతాయి. ఈ కొన్ని వాళ్ళ క్యాడర్‌కి సంబంధించినటువంటి ఏవో ఒక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన్ని గూడా ఒక స్టెప్ తెలుగుదేశం వైపు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరే చూడాలి మరి. ఏదేమైనా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వరుస దెబ్బలు చాలా బలంగా తగులుతున్నాయి. ఇప్పటికి మరి అసెంబ్లీ అసెంబ్లీలో అయితే ప్రతిపక్ష పాత్ర గూడా పోయింది. ఇంకా కౌన్సిల్‌లో గూడా పోతే ఆయన తడిగుడ్డేసుకొని ఇంట్లో కూర్చోవడమే ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా.